వెల్కమ్ టు రోషన్ లేడీస్ టైలర్. 3 బ్లౌజులు ఒకటేసారి సింగిల్ టైం కట్ చేయడం ఎలా నేను చూపిస్తానండి. 3 బ్లౌజులు ఒకసారి కట్ చేయాలంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది మనకి. దాంట్లో కత్తిరి మాత్రం సైజు కలుగుతూ ఉండాలి, ఇంత వెయిట్ ఉండాలి సార్. ఇంత వెయిట్ కత్తిరి కంపల్సరీ కావాలి. ఇది లోపలది. ఎప్పుడు కూడా మనం ఇలాగా మడత పెట్టుకుని 3 ఐరన్ చేసుకోవాలి. ఇది ఏం చేయాలంటే మీరు సాఫ్ట్గా ఐరన్ చేసుకోవాలి నీట్గా. జస్ట్ ఇప్పుడు కూడా చూసారా, ఒకటే తక్కువ ఉంది, ఒకటి ఎక్కువ ఉంది, ఒకటే మరీ తక్కువ ఉంది. అలాగే అందుకని 3 బ్లౌజులు వేసినప్పుడు జాగ్రత్తగా మనం ఈ లైన్స్ చూసుకోవాలి. చూసారా, ఒకటి పన్నా ఎక్కువ ఉంది, ఒకటి పన్నా తక్కువ ఉంది, ఒకటి మీడియంగా ఉంది. ఈ 3 ఇది ఎప్పుడు కూడా మనకి ఎక్కువ తక్కువలు ఉన్నాయి. ఈ బ్యాక్ సైడ్కి వేసుకోవాలి. ఈ పొర్షన్లో మొత్తం కరెక్ట్గా చేసుకోవాలి. ఈ 3 వాటిని ఈ సైడ్కి పైన కరెక్ట్గా పెట్టుకోవాలి. ఈ బ్యాక్ సైడ్కి ఎందుకంటే ఇక్కడ మనం కట్ చేసుకుని అక్కడికి వెళ్ళేటప్పటికి చేతులకు తక్కువ వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది తక్కువ ఉందో ఎక్కువ ఉందో ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం కాబట్టి లైన్గా కట్ చేస్తాం కాబట్టి కటింగ్లో మనం ఈ ఫ్రంట్ కిందకు దించుకోవటం ఏదో ఒకటి చిన్న చేసుకోవచ్చు. మార్కింగ్ దీనికి 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 ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు మార్కింగ్ ఎంత వేయాలి మీకు లైనింగ్ బ్లౌజ్ కట్ చేసినప్పుడు చూపించాను. అది కరెక్ట్గా అది ఆ వీడియో చూడాలి, మీకు అర్థమవుతుంది. మీకు ఎప్పుడు కూడా డాట్ నుంచి ఈ షోల్డర్ సెంటర్కి, ఈ డాట్ నుంచి సెంటర్కి సాగదీసి పట్టుకోవాలి. కొద్దిగా స్టిచ్ చేయాలి. స్టిచ్ చేస్తే సాగదీయాలి. సాగదీస్తే కొంచెం కాంచి పెరుగుతుంది. మార్క్ పెట్టుకోవాలి. బ్యాక్ మార్క్ వేసుకున్నాం. దీన్ని ఏం చేయాలంటే ఈ షోల్డర్ ఎంత కొలుచుకున్నాం 11.5 ఉంది. 11.5 ఇక్కడ రాసుకోవాలి. 11.5 రాసాం. తర్వాత ఇది లూజ్ ఎంత ఉందో పర్ఫెక్ట్గా చూసుకోవాలి. 20 ఇంచెస్ 20 ఇంచులు. తర్వాత మీకు నెక్ చెప్పాను లైనింగ్ బ్లౌజ్లో ఎలా చేయాలన్నది. అలాగే యాజ్ ఇట్ ఈస్గా ఇది ఎంత ఉందో అంతవరకు, ఎంత 6.5 ఉంది. 6.5 రాసుకున్నాం. అక్కడ 11 ఇంచులు ఉంది, 11.5 ఉంది. 11.5 అంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా. అటు బుల్లి ఇటు బుల్లి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 12 ఇంచులు మార్కు చూసాను. దీన్ని ఎగ్జాక్ట్గా స్ట్రేట్గా నేను చెప్పినట్టు అటు ఇటు తిప్పకూడదు. ఇది స్ట్రేట్గా మార్క్ ఇంతవరకు తెచ్చుకోవాలి. ఇంతవరకు మార్క్ తెచ్చుకోవాలి. మనం ఎక్స్ట్రా వేసిన మార్క్ ఇక్కడ నుంచి ఒరిజినల్ మార్క్ ఇక్కడ మనకి ఎక్స్ట్రా వేసిన మార్క్ ఎప్పుడు కూడా దీని నుంచి ఇలా తీయకూడదు. క్రాస్ తీయటం వల్ల పావించి తేడా వస్తుంది. మీరు ఇక్కడ వేసిన మార్క్కే ఇది స్ట్రేట్గా చూసుకోవాలి. ఇది మార్క్ ఇక్కడ ఎంత తీసామో బ్యాక్ సైడ్ 20 ఇంచులు. 20 కదా, 20కి 10 యాక్చువల్గా మీరు ఎగ్జాక్ట్గా కొలత అయితే ఎంత అయితే తీసారో అంత మాత్రమే పెట్టుకోవాలి. అసలు జరపకూడదు, టేపుని దాన్ని లీక్ చేయకూడదు. ఇది తేడా వచ్చిందా, క్రాస్ రావాలి. యాక్చువల్గా ఇది ఇక్కడ వచ్చింది అంటే బద్ద క్రాస్ లేదు, స్ట్రేట్ లేదు. స్ట్రేట్ ఎందుకు లేదంటే రకరకాలుగా ఉంటారు మనుషులు, ఒకలాగా ఉంటారు. ఇప్పుడు మనం డాట్ వేసిన తర్వాత స్ట్రేట్కి వస్తుంది అంటే ఇప్పటికి ఒకటే లా ఉంది ఈ మనిషి. మీకు ఇంతకుముందు చెప్పినట్టు సేమ్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా 6.25 కదా, 6.25 అంటే 5 ఇంచు తీసాం. కటింగ్కి 6.5 మనం 6.5గా 5 తీసాం, 3 ఇంచులు. ఇప్పుడు కూడా ఒక పెన్సిల్ లేకపోతే ఒక ప్లేడో ఏదో పెట్టి ఇలా ఇట్లా సాఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ అక్కడ ఎందుకు తేడా వచ్చింది తెలుసా మీకు, మార్కింగ్ దీనికోసం. ఇది సాఫ్ లేకపోవడం వల్ల నీట్గా లేదు, వర్క్ నీట్గా ఉండాలి. ఇది ఇలా లైట్గా చేసుకుని మార్కింగ్ అయితే పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. ఇది ఎలా గీసింది అలా గీసాడు.
ఈ వంకర ఎందుకు వస్తుందంటే ఇందాక సరిగ్గా లేదు. చెప్పాను కదా మీకు ఇలా పట్టుకోవాలి మార్చకు. ఇక్కడి నుంచి ఈ ఈ ఈ క్రాస్ నుంచి ఈ క్రాస్ని మాత్రమే ఉపయోగించుకోవాలి. ఈ క్రాస్ని మాత్రం ఉపయోగించి ఇలా తిప్పుకోవాలి. ఈ క్రాస్ని ఇక్కడ ఉపయోగించి ఇక్కడి నుంచి దీన్ని ఇలాగా ఉంచుకోవాలి. ఉంచుకుంటే అప్పుడు క్రాస్ రౌండ్ క్లియర్గా వస్తుంది. కట్ చేసేసుకోవాలి. ముందు మనం తీసేసుకున్నాం. చెప్పాను కదా మీకు ఇలాగా పైకి లేపి కట్ చేయాలి. ఇది చెప్పిందా? ఇది చెప్పాను కదా మీకు ఎప్పుడు కూడా ఇలా రానివ్వకూడదు, ఇలా రానివ్వకూడదు, ఇలా రానివ్వకూడదు. ముఖము మన గీత మీద ఉండాలి. కత్తిరి ముఖము గీత మీద మాత్రమే ఉండాలి. గీత నుంచే తిరగాలి. ఏ గీత కావాలి ఆ గీతకి తిప్పుకుంటూ ఉండాలి. అంత చేతిలోనే ఉంది, ఏ లేదు. మన చెయ్య మన మైండ్ అయిపోయింది. ఫ్రంట్ క్రాస్ కామన్గా క్రాస్ ఇక్కడ వేసుకున్నాం, ఇది కట్టుకున్నాం. చూసారా? ఇక్కడ ఒక మార్కు, ఇక్కడ ఒక మార్కు, ఒక మార్కు, ఒక మార్కు, ఒక మార్కు, ఒక మార్కు పెట్టేసుకున్నాం. ఇది ఒక గీత, గీత, ఇది ఎప్పుడు కూడా మీరు ఇటు సైడ్కి ముక్కలు అతుక్కోవాల్సి వస్తుంది, ఏదో చేయవలసి వస్తుంది. మీరంతా ట్రబుల్ పడక్కర్లేదు. దీనికి యాక్చువల్గా జాయింట్ కోసం కావాలంటే ఒక 6 ఇంచ్ కావాల్సి వస్తుంది. దానికి గ్యాప్ ఉంచుకోవాలి. ఇప్పుడు కటింగ్ వచ్చేటప్పుడు కరెక్ట్గా యాక్సిడెంట్గా వచ్చేస్తుంది. ఇది ఇందాక చెప్పినట్టే సేమ్. ఇది ఇక్కడ పెట్టాను ఫస్ట్ కదా. ఇలా తిరిగిన తర్వాత దీన్ని వాల్చాలి. ఏది వాల్చాం? చాకు పీసుని వాల్చామా లేదా? వచ్చిందా? దీనికి మీరేమి స్కేళ్ళు అవి కొనక్కర్లేదు, డబ్బులు పెట్టి వేస్ట్గా. ఆన్లైన్లో తెప్పించవసరం లేదు, మన చేతిలోనే ఉంది. ఇది ఇక్కడ నుంచి ఇది ఇలాగా. ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్కి చాలా తేడా ఉంటుంది మెజర్మెంట్ ఉన్నప్పుడు. లైనింగ్ బ్లౌజ్ మనకి ఏమవుతుందంటే డబల్ ఉంటుంది కాబట్టి అది ఒక రకంగా ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా మనం ఇలాగ సాగదీసామనుకోండి ఇంకొక 6 ఇంచ్ కిందకు వస్తుంది. ఇది ఎప్పుడు కూడా ఇలా పరుచుకుని ఇది స్ట్రేట్గా ఇలా పరుచుకోవాలి. ఈ డాట్ నుంచి ఈ డాట్ వరకు ఇంతవరకు పరుచుకోవాలి. పరిచిన తర్వాత ఇక్కడ మార్పు పెట్టాలి ఎగ్జాక్ట్గా. ఎలా ఉంది స్ట్రైట్? మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. బట్ట క్రాస్లో ఉంటుంది, మనం స్ట్రైట్లో గీయాలి. మార్క్ని స్ట్రైట్లో గీయాలి. బట్టము క్రాస్లో ఉంటుంది. ఇలా మీకు ఇంకో వేరే విషయం చెప్పాను ఇందాక. లైనింగ్ బ్లౌజ్కి తిరగేసి తీసుకోవాలి, అంటే ఇన్సైడ్కి తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. వితౌట్ లైనింగ్ లేని సాదా బ్లౌజ్కి ఇలా పైకి వేసి తీసుకోవాలి, పైకి. అదైందా? దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే అది లైనింగ్ ఉండటం వల్ల దళసరిగా ఉంటుంది. మనకి ఎంతవరకు కటింగ్ వచ్చిందో ఏంటో తెలియదు. అది కన్ఫ్యూజన్ ఏమవుతుందంటే 1/4 ఇంచు ఒక 2 పాయింట్స్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇన్సైడ్ నుంచి కటింగ్ కావాలి పర్ఫెక్ట్గా. ఇదిగో చూసారా? ఇదిగో ఇలా మన చేతిలోనే ఏం లేదు, టెన్షన్ పడకూడదు. ఇది ఒక మార్క్, ఇది ఒక మార్క్, ఇది ఒక మార్క్. ఇదిగో ఇంత మార్క్ వేసిన కాడికే సేమ్ మీకు లైనింగ్ బ్లౌజ్ అయితే ఎలా చూపించానో ఇది కూడా అక్కడికే వచ్చింది. అంతే, సేమ్ అలాగే. ఇది ఏం చేస్తారంటే మీకు ప్రతిసారి మార్కులు వేసి టేప్ వేసి కొలవక్కర్లేదు. ఇది ఇక్కడికి ఉంది సేమ్. మళ్ళీ 1.5 ఇంచ్, ఏది 1.5 ఇంచ్? ఈ క్రాస్ నుంచి 1.5 ఇంచ్, క్రాస్ నుంచి 1.5 ఇంచ్ వచ్చిందా? ఎగ్జాక్ట్గా ఇది 1.5 ఇంచ్ది స్ట్రేట్, గుర్తుపెట్టుకోండి. 1.5 ఇంచ్ది స్ట్రేట్, 1.5 ఇంచ్కి ఈ ఇన్సైడ్కి, అవుట్ సైడ్ కదా, ఇది ఇన్సైడ్ నా వైపుకి. తర్వాత ఇది ఈ క్రాస్ ఇలా చెప్పాను కదా మీకు ఇంతకుముందు. లైనింగ్ బ్లౌజ్ కట్ చేసినప్పుడు స్ట్రేట్ చూసారా? ఈ డాట్ నుంచి ఇక్కడికి, ఈ మూలకి, ఈ క్రాస్కి ఉండాలి ఇలా.
సేమ్ ఇంచుమించు సేమ్ అదే అదే టైప్ బ్లౌజ్ కాబట్టి అంతే 2.5 పొడవు, అంతకన్నా ఎక్కువ పొడవు వేసుకోకూడదు. ఇది బ్లౌజ్ డాట్, ఇది బ్లౌజ్. చూసారా, మీకు లైనింగ్ బ్లౌజ్ చూసినప్పుడు ఈ బ్లౌజ్ ఏంటంటే ఈ దీంట్లో డాట్స్ కరెక్ట్గా ఉన్నాయి. ఇదిగో చూసారా, ఇదిగో చూసారా, అదే ఇది ఎగ్జాక్ట్గా ఉన్నాయి ఈ డాట్స్ పర్ఫెక్ట్. ఇక్కడ ఇవి కూడా ఈ జాకెట్ కూడా లేదు, సైడ్ డాట్ లేదు, ఎగ్జాక్ట్గా అంతే. సైడ్ డాట్ లేదు కాబట్టి ఇలా క్రాస్ చేసుకోవాలి. ఇది ఈ బద్దతో మాత్రమే ఇలా క్రాస్ చేసుకోవాలి. ఇంకా షేప్ బద్దలు ఉంటాయి, ఇంకా రకరకాలుగా కొనమంటారు. ఇది కొనమంటారు, ఇది కొనమంటారు, ఇది కొని ఇలా వేయమంటారు. ఏం అక్కర్లేదు. వచ్చిందా, వచ్చేసిందా. ఇది ఈ క్రాస్ కొనమంటారు. ఈ క్రాస్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అవుతుంది. ఇది ఇదే ఇది మీకు చెప్తూనే ఉన్నాను, కత్తిరి ఏదైనా ప్లాట్ మాత్రమే పని చేయాలి. ముందుకి మాత్రమే ఇలా పెట్టుకుని ఇలా కట్ చేయకూడదు. ఎప్పుడు కూడా ఇంతే కట్ అవుతుంది. కటింగ్ కూడా మీరు ఎంత పెద్ద కత్తిరి తీసుకున్నా ఇంతవరకే కట్ అవుతుంది. ఇది చెప్పాను కదా, పావించు లోపలికి. ఈ మార్క్ పెట్టి కోసం బంద్ పెట్టి స్ట్రైట్ పెట్టుకుని ఇక్కడ బొటన వేలు పెట్టుకుని ఇక్కడ బొటన వేలు పెట్టుకోవాలి. ఇలా కిందకి పెట్టకూడదు, చేయి తెగిపోతుంది. ఇక్కడ దీనిపైన ఇలా మన కత్తిరే మనకు ఆయుధం. మీరు సరుకులు సామాన్లు ఏమీ కొనక్కర్లేదు. ఇదిగో వచ్చిందా, పెట్టామా మార్క్స్, ఇదిగో ఇక్కడికి వచ్చేసింది. చూసారా, ఇలా అంతే, ఏం లేదు. అలాగే మళ్ళీ ఇంకో బ్లౌజ్ మీద ఇలాగే. ఓకే, ఇది కటింగ్ అయిపోయింది, ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఇటు సైడ్కి వేసుకోవాలి, ఈ పక్కకి వేసుకోవాలి. మనకి ఎటు వీలుంటే అటు. ఇది ఇందాక మనం చూసుకున్నాం కదా, ఎక్స్ట్రా ఉన్నాయని అటు సైడ్ పెట్టాం. అయినా ఇది క్రాస్ లాగుతుంది, ఒకటి చిన్నది ఒకటి పెద్దది వస్తుంది. 3 బ్లౌజుల మీద స్ట్రైట్ ఏం చేయాలంటే దీన్ని హ్యాపీ చేసాము. ఏంటిది, వార్పుకి ప్లస్ చేతులు ఇక్కడ హ్యామింగ్ చేస్తాం కదా, ఈ ఫోల్డింగ్కి దీనికి వచ్చేసిందా. అయిపోయినాక ఇక్కడికి మార్కు సేమ్ అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడ ఇది కుట్టి ఇక్కడ ఉంది, ఎక్స్ట్రా ఇది పెట్టుకున్నాము. ఇది మీకు చెప్పాను కదా, ఇది ఇక్కడ ఉంది కుట్టు, దీని కాడ నుంచి ఇక్కడ ఇది స్ట్రైట్. మీరు ఇలా లాగినని చెప్పి ఎంత చెప్పినా సాగదు. మీకు చిన్న ట్రిక్ చెప్తే, ఇలా క్రాస్ పెట్టినప్పుడు ఇలా క్రాస్ అవుతుంది, ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ ఇలా పెట్టినప్పుడు ఇలా క్రాస్ అవుతుంది, కాదు. మనం ఎప్పుడైతే ఇక్కడ పట్టుకుని ఈ స్ట్రేటు ఈ క్లాత్ ఏంటి ఇక్కడ నుంచి ఇక్కడికి దారాలు స్ట్రేట్ ఉంటాయి, స్ట్రేట్గా, అప్పుడు మనం ఎంత లాగినా సాగుతుందా, సాగదు. అదే సేమ్ ఇందాక చెప్పినప్పుడు, ఎప్పుడు కూడా మనం మార్కెట్ నీట్గా నేర్చుకుంటే కటింగ్ కూడా మైండ్లో క్లియర్గా ఉంటుంది. ఈ మార్కే మన కటింగ్. ఇలాగ కాదు మార్కెట్, ఇలా తిరుగుతుంది. ఎలా వెళ్ళింది, చక్రం బండి వెళ్ళింది అంతే.
ఇక్కడ నుంచి మనం ఇలా తీసుకోవాలి. యాక్చువల్గా తీయక్కర్లేదు, ఒకసారి మైండ్లోకి వచ్చింది. ఇది 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 మీకు ఎందుకు గ్యాప్ ఇచ్చారంటే మీకు తెలుసుకోవడం కోసం. మనం ఎప్పుడైనా సరే మార్క్ వేసుకున్నాక ఒక పాయింట్ లోపలికి వెళ్ళచ్చు. ఇది ఇన్సైడ్కి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో బ్లౌజ్ పట్టేస్తుంది. మీరు అక్కర్లేని సైజుకి అక్కర్లేనంత ఎక్స్ట్రా లోపలికి వెళ్ళిపోతే బ్లౌజ్ ఖచ్చితంగా కంప్లైంట్ వస్తుంది. కంప్లైంట్ ఎలా వస్తుందంటే, ఒకసారి నా ఇలా ఉందండి. ఇలా వచ్చిన తర్వాత ఈ కంప్లైంట్ ఎక్కడైతే వస్తుందంటే, మనం ఒక పాయింట్ లోపలికి దీన్ని ఇలా పట్టుకున్నప్పుడు చూసారు ఎక్కడి నుంచి డిఫెక్ట్ వచ్చినాయి. ఇది లాగుతుంది, ఇది లాగుతుంది, ఇది లాగుతుంది. ఇలా చెయ్య ఎప్పుడైనా సరే దీంట్లోనే ఈ కటింగ్లోనే చెయ్యి కూర్చుంటుంది. చేపట్టి సేమ్ యాజ్ డీస్. ఇక్కడ క్లాత్ చూసుకున్నాం, ఇక్కడ క్లాత్ చూసుకున్నాం, ఇక్కడ క్లాత్ చూసుకున్నాం, ఇక్కడ క్లాత్ చూసుకున్నాం. మీ కొత్త కాబట్టి కొత్తలో మార్క్ కంపల్సరీ వేసుకోవాలి. నేనంటే మార్క్ చేయడానికి కుట్టేస్తాను, కట్ చేసేస్తాను. దానికి పెద్ద ఇది మీరు కంపల్సరీగా ఇలాగ మార్కు దేనికి దానికి మార్చాలి. మార్క్ కంపల్సరీ వాడుకోవాలి. ఇప్పుడు ఈ షేప్ పద్ధతి కావాల్సింది. ఇప్పుడు పెద్దగా దీనికి కూడా అక్కర్లేదు. ఒరిజినల్గా ఏదో చేసేద్దామనుకుని తెచ్చుకోవడం తప్ప ఏముండదు. ఇది కూడా మన చేతిలోనే ఉంది, చూపిస్తాను. మీకు అంతకి రాకపోతే దీన్ని వాడవలసి వస్తుంది. ఇప్పుడు ఇదిగో ఇలా వచ్చిందా, నేను మార్క్ పెట్టినప్పుడు నేను సొంతంగా వేస్తాను. ఇది ఇలా చూసారా, మీకు తెలిసిపోద్ది కదా షేప్ ఎలా కావాలో. వచ్చిందా, అదే అంతే పని. మనం కటింగ్ చేయడానికి ఏవో సరుకులు కొనేసుకుని ఏవో ఆలోచించేసి అవి ఏం ఉపయోగపడవు. మనకి కావలసింది టైలర్కి ఒక టేప్. ఇది మంచి క్వాలిటీ, మంచి టేప్ కాదు, స్కేల్ పర్ఫెక్ట్గా నీట్గా స్ట్రైట్గా ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మీకు ఇంతకన్నా మంచి ఇంకా టిప్స్ ఉన్నాయి. ఇంకా చిన్న టిప్స్ మీకు తెలియని, అఫ్కోర్స్ కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియని వాళ్ళకి. తెలిసినా తెలియకపోయినా నేను నా వంత వరకు ఉన్నది నా పని మాత్రం మీకు కంప్లీట్గా చెప్తాను.